పూర్వపుణ్యం వల్ల కలిగిన మేలైన జ్ఞానం వల్ల అతడు తనలో ఈ విధంగా అనుకున్నాడు. చూద్దామది. ఏ రూపంబున దీనిగల్తో, ఏ రూపంబున దీనిగల్తో, నిట మీదే వేల్పు చింతింతూ, నెవ్వారింజీరుడు నెవ్వరడ్డమిక నివ్వారి ప్రచోరాత్తమున్, ఆరింపకందగు వారలోవరు అఖిల వ్యాపార పారాయణుల్ లేరే. మృక్కెద దిక్కుమాలిన మొరాలింపగ ప్రపుణ్యాత్మకుల్. ఈ మొసలిని ఏ రీతిగా గెలవగలను? ఇకపై ఏ దేవుని ప్రార్థించేది? ఎవరిని పిలిచేది? ఎవరు నన్ను కాపాడుతారు? దొడ్డదైన ఈ మొసలిని అడ్డగించేవారు ఎవరు అని వాపోతూ, అన్ని కార్యాలలోనూ దిట్టలు గొప్ప పుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా? అటువంటి వారికి నమస్కారం చేస్తానని ఒక నిర్ణయానికి వచ్చాడు గజేంద్రుడు. ఏ రూపంబునది నిగల్తో, ఇటవే మీ దేవేల్పు చింతింతో అంటూ ఆయనకు ఆలోచన వచ్చి, ఏ రకంగా అయినా సరే ఈ మొసలిని నేను గెలవలేను అని ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ యొక్క గజేంద్రుడు. మరి అన్ని కార్యాల్లోనూ దిట్టలు గొప్ప పుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా అనే ఒక ఆశ జనించింది. అటువంటి వారికి నేను నమస్కారం చేస్తాను అని నిర్ణయానికి వచ్చి, నానానేక పయూధముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభా పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేకి నీరాసనిటేల వచ్చితి భజం బెట్లో కదే ఈశ్వరా. అడవిలో చాలా కాలంగా పెక్కు ఏనుగు సమూహాల గౌరవాన్ని పొందినాను. 10,00,000 కోట్ల ఆడ ఏనుగులకు అధినాథుడను ఉన్నాను. నా దాన జలధారలతో పెరిగిన మంచి గంధపు చెట్ల నీడలలో సుఖంగా ఉండకుండా నీళ్లపై ఆశతో ఇక్కడికి ఎందుకు వచ్చినాను? భగవంతుడా, భయము కలుగుతుంది అని, నా గతి ఏమవుతుంది అని ప్రాధేయపడుతున్నాడు.